ఇక్కడ మనము ప్రజావాణికి వచ్చాము. ప్రజావాణిలో మనము ఇక్కడ మనము 9 డిమాండ్స్ మనము పత్రాలు ఇవ్వడం జరిగింది. ఎందుకో ఈరోజు మీడియా వాళ్ళు తొందరగా వెళ్ళిపోయినట్టుంది. సరే, మనము ఈ సందర్భంగా గోప్రచార సేవా సమితి తరఫున గోమాతను జాతీయ ప్రాణిగా గుర్తించాలని అసెంబ్లీలో ఒక తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని ఒకటి, అలాగే మనము ఆటో వాళ్ళ డిమాండ్స్ కొరకు కూడా ప్రత్యేక ఒక అర్జీ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి అలాగే ఒక బస్సు ఏర్పాటు చేయాలని మనము జర్మడ అనే గ్రామానికి బస్సు సాధారణంగా బస్సు చేస్తే 15 నిమిషాల్లో బస్సు ఏర్పాటు చేసే అవకాశం కూడా కల్పించారు. ఈ సందర్భంగా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాము. అలాగే ఇక్కడ ప్రజా దర్బార్లో ఎక్కడికెళ్ళి వచ్చిన వారందరికీ 5 రూపాయలకే భోజనం అందజేస్తున్నందుకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. రైతు బీమా రైతు రుణమాఫీ కూడా 3 విడతలుగా అమలు చేస్తుందని కూడా ఈ ఒక విషయంలో మేము కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. కానీ నిరుద్యోగుల అజెండా మన జెండా క్యాలెండర్ విడుదల చేయాలని కోరుతున్నాము. అలాగే గద్దెల వాకు కేవలం సినిమాలకు మాత్రమే ఇష్టమనే కాదు, అందరికీ రచయితలకు, కవులకు, కళాకారులకు, అలాగే ప్రెస్ వారికి కూడా ఇంత మేధావులను కూడా గుర్తించి అన్ని సంబంధిత వాళ్ళకి ఇవ్వాలని కోరుతున్నాము. అలాగే ఇక్కడ మనము గణేష్ నిమజ్జనం సందర్భంగా నిమజ్జనం రోజు మన నిమజ్జనం ఊరేగింపు బాలాపూర్, మోహన్జాయ్ మార్కెట్, ఖైరతాబాద్, అలాగే మన ట్యాంక్ పరిసరాలలో ఒక 15 నిమిషాల పాటు హెలికాప్టర్ ద్వారా దూరవర్షం కురిపించాలని కూడా కోరడం జరిగింది. ఈ సందర్భంగా నా పేరు జాతీయ దేవేంద్ర మిశ్రా, ప్రముఖ తెలంగాణ రచయిత. ఈ సందర్భంగా ఆటో వాళ్ళపైన ఒక చిన్న సాంగ్ రాయడం జరిగింది. ఆటో అన్నల ఆకలి బాధలు తీసేవారు, ఆటో అన్నల ఆకలి బాధలు తీసేవారు, ఉచిత బస్సులు వేశారు, ఆటో వాళ్ళ కుటుంబాలు రోడ్డున పాడేశారు, ఉచిత బస్సులు వేశారు, ఆటో వాళ్ళ కుటుంబాలను రోడ్డున పడేశారు. ప్రతి ఆటో అన్నకు నెలకు 12,000 రూపాయలు ఇచ్చి తీరాలి. అలాగే పట్టణ ప్రాంతాల్లోన సిటీ బస్సులలో మహిళా బస్సు అనే ఉచితాన్ని చెయ్యాలి. కేవలము పట్టణాల నుంచి కేంద్రానికి, రాజధాని కేంద్రానికి వచ్చేవారికి మాత్రమే అలా ఉండాలి. అలాగే మా ఆటో రుణమాఫీ మన ఇన్సూరెన్స్ ఒక 20 లక్షలు ఇవ్వాలని కోరుతున్నాము. అలాగే ఆటో పైన ఫైనాన్స్ వాళ్ళు కూడా ఆగడాలు చాలా ఎక్కువైతున్నాయి, అది కూడా తగ్గించాలని కోరుతున్నాము. త్వరగా సృష్టించాలని ఆటో వాళ్ళను ఈ 15 అక్టోబర్ ఈ డిమాండ్స్ నెరవేరినట్లయితే చెలో ప్రగతి భవన్, చెలో అసెంబ్లీ, చెలో సీఎం హౌస్, చెలో ధర్నా చౌక్ ఇది కూడా స్పందించకపోతే ఆగస్టు చివరి వారంలో ఆటో వాళ్ళు మొత్తము సిటీ వ్యాప్తంగా 9 లక్షల ఆటోలు ఒక వారం రోజుల పాటు బంద్ చేస్తారు. అప్పుడు కానీ మీకు సక్సెస్ అవుతారు. మేము ఏ గవర్నమెంట్ వ్యతిరేకం కాదు, మేమందరం ఓట్లు వేసి కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా, టీఆర్ఎస్ అయినా, ఇంకే గవర్నమెంట్ అయినా వస్తుంది. కాబట్టి మీరు ఆటో వాళ్ళను చూడాలి. ఇది వచ్చేది పెళ్ళిళ్ళ సీజను, పండుగల సీజన్ మీరు అటెండ్ చేసుకోవాలి. ఆటో వాళ్ళకు కూడా మనము నెలకు 15,000, 12,000 భరోసా కల్పించాలని సందర్భంగా కోరుతున్నాము. కళ్యాణ లక్ష్మి కింద ఒక 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తారు, అజెండా పోయింది. విద్యార్థులకు స్కూటీ ఇస్తామని ఇదెక్కడ పోయింది. 6 డిమాండ్లలో కేవలం 2 డిమాండ్స్ కేటాయించారు, ఇంకో 4 డిమాండ్స్ ఉన్నాయి. మీరు ఏదైనా చేసుకోండి, ఆటో వాళ్ళ డిమాండ్లు తక్షణం పరిష్కరించాలి. 15 ఆగస్టు లోపల పరిష్కరించకపోతే ఆటో వాళ్ళు మొత్తం బంద్కు చూపిస్తారు. జై ఆటో వాళ్ళ, జై ఆటో వాళ్ళ. రైట్, థ్యాంక్ యూ. ఒక 2 ఫోటోలు వచ్చినాయి.